చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి ఇలా రాయబడినది. అక్కడి నుండి వెళ్ళొచ్చు సుఖం మెట్టుతో కూర్చున్న మత్తయి అన్న ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచాను. ఇంటిలో భోజనములకు యేసు కూర్చుంటూ ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన ఎద్దను ఆయన శిష్యుల ఎద్దను కూర్చుంది. పరిశీలన అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించడానికి ఆయన శిష్యులు. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావంతో మీరు వెళ్ళి ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైస్. ఆ బలులు అర్పించి ఇప్పుడు నేను ఊరిక లేవ్యకాండం చదువుతున్నాను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండు చూడవలెను ఉదయం సాయంకాలం. బలులే బలులు, ఒకటి కాదు. చూశాను నేను. ఒక స్త్రీ పురిటాలైతే మగపిల్లవాడైతే 7 దినాలు, 8వ దినం శుద్ధి చేయాలి. ఆడపిల్ల పుడితే 18 దినాలు, మగపిల్లవాడు పుడితే 33 రోజులు, ఆడపిల్ల పుడితే 66 రోజులు. లేవ్యకాండం 12వ అధ్యాయంలో రాయబడి ఈ బలులు బలులు బలులు. అయితే యేసుప్రభు వారు వచ్చి ఆ బలులన్నీ కూడా తీసివేసి ఆయన అంటున్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు, నేను పాపలను పిలువవచ్చింది. 11వ అధ్యాయంలో కూడా ఇలా రాయబడిన చూడండి. ఏంటి మీ గురువుగా ఇలా చేస్తూ ఉన్నాడు చూడండి. 11వ అధ్యాయం 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితులని వారంటున్నారు. జీసస్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఎవరు సిన్నర్ అంటే మానవులందరూ కూడా పాపులే. పాపిగా ఉన్న ప్రతివానికి ఆ సర్వశక్తి గల దేవుడే ఆయన ప్రియా కుమారుడి ద్వారా స్నేహాన్ని కలగజేస్తున్నాడు. ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఎవరైనా ఉంటారా? మనందరికి తెలుసు, ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఏం చేశాడు, యేసుప్రభు వారిని ఎందుకు పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడు, ఒక స్త్రీ వచ్చింది, ఆమె గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నాడు. ఇది ఎవతో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడ్డటువంటి స్త్రీ యేసుప్రభు యుద్ధకు వస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు, వారు ప్రశ్న వేశారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపారు. ప్రభు ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవడు వాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి. అందరూ కూడా ఏం చేశారు, వారి హృదయాల్లో నొచ్చుకున్నది వాళ్ళ ఒక మాట చాలు. తల ఎత్తి చూశాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా, నేను కూడా శిక్షిస్తాను, ఇక మీద వెళ్ళి పాపం చేయి. అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటిది ఉంటుందా? మనందరికీ తెలుసు. మనం ఎవరైనా ఒక మాట అంటే జీవితకాలం అంతా కూడా వారిని బ్లాక్ లిస్ట్లో పెడతాము, వారితో మాట్లాడము మనం. కానీ ప్రభు ఏమన్నాడు, ఇక మీదట పాపం చేయమని అన్నాడు. ప్రభుత్వకి ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రభు మన స్నేహితుడిగా ఉన్నాడు. ఉండి దేవుని వాక్యంలో స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన స్నేహితుడు ఎవడు? ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. దానికి సాదృశ్యంగా ఈ యొక్క ద్రాక్షరసం ఈ యొక్క రొట్టెని మనం తీసుకుంటున్నాము. ఒకసారి మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం,